నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా అన్నారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడు టంగుటూరి సంతోష్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడు టంగుటూరి సంతోష్ను సన్మానించారు अली खान तकमा करना यार मैडम मैडम सर 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 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలోనూ దేశాభివృద్ధిలో టంగుటూరి ప్రకాశం పంతుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని అన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతీక టంగుటూరి అని అన్నారు దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు రాజకీయాలలో వారు నెలకొల్పిన విలువలు మనకు ఆదర్శమని అన్నారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం మనకు ఆదర్శమన్నారు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ త్యాగం చేసి దేశ స్వాతంత్రంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రెమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ సుజాత గారు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు చేసి అందరు అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు మేయర్ గారు డిఆర్ఓ గారు అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గురించి అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడాడో అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయనపాలెంలో జన్మించి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రకేసరి కూడా ఆయనకి విడుదల ఇవ్వటం అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఉండటం ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని 1972లో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లాని పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా స్వాతంత్రం ఈరోజు మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగం అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన స్ఫూర్తితో మన అందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఆయన ఒక ధైర్యశాలి ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్చండ్రా అనే
ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి. అలాంటి ఆంధ్రకేసరి మన జిల్లాలో ఉండటం, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి కూడా. ప్రకాశం పంతులు గారు మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి. అదే కాకుండా ఒక ఫిట్ ఇండియా మూవ్మెంట్లో, సైమన్ కమిషన్ గోబ్యాక్లో, వీటన్నిటిలో ఆయన పాల్గొన్న వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండిపెండెన్స్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిలో ప్రకాశం పంతులు గారు ముందుంటారు. ఆయన మన రాష్ట్రానికే కాకుండా దేశానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. ఆయన స్ఫూర్తితో మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలా, మనందరం గుర్తుపెట్టుకోవాలని ఎంతో త్యాగం చేసి ఆయన లాయర్ వృత్తిని వదిలేసి చివరికి ఎంతో ఇబ్బందులతో ఆయన చనిపోయారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగాలు చేసి ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం ఇలా గౌరవించుకొని రాబోయే తరాలకు కూడా ఇలాంటి వ్యక్తులు ఆయన చేసే పనులు జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మనకు స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రిశిష్యుడిగా ఎదిగి, అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి, వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా ఖ్యాతి చెందారు. మన 1953లో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకి నియమించబడడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి. అలాగే వారు ఎన్నో త్యాగాలు చేశారు. వారి జీవితం అంతా కూడా వారి పుట్టినప్పటి నుంచి చివరి అంకం వరకు కూడా పేదరికంలోనే పుట్టి చాలా గొప్పగా చదువుకొని విదేశాల్లో చదివి మరి లాయర్గా వృత్తిని చేపట్టి మరి కొంతకాలం కూడా దాన్ని కూడా వదిలివేసి అలాగే రాజకీయాల్లోనికి వచ్చి మరి ప్రజలందరూ కూడా సేవలు చేసి చివరి దశలో కూడా వారు చాలా పేదరికంలోనే చనిపోవడం. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఎంతో ఈ రోజున మనం చూసినట్టే మరి రాజకీయ నాయకులకు కానివ్వండి, మన ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులకు అందరికీ కూడా వారి యొక్క జీవితం మాకు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసి ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ సాధారణ వ్యక్తిలా గ్రామంలోని అరుగు మీద కూర్చొని ఆ గ్రామస్తులతో ముచ్చటిస్తూ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటకు పర్యాయపదంగా మారారు. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి స్వామి పొన్నలూరు మండలం ఎంవివి పాలెం గ్రామంలోకి రాగానే కారు దిగి అరుగు మీద కూర్చున్న గ్రామస్తుల వద్దకు వెళ్ళి వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు, గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చూసేవారికి ఇది కొత్తగా ఉన్నా ఆ మంత్రి తీరు మాత్రం ఇంతేనని, సొంత కుటుంబ సభ్యులులా తమతో ఉంటారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అందుకేనేమో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా స్వామిని అక్కడ ప్రజలు గెలిపించారు. ఏది ఏమైనా ఇలాంటి మంచి మనిషి తమకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు నియోజకవర్గ ప్రజలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, లేబర్ కోడ్స్ రద్దు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ కార్మిక, కర్షక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ముందుగా నగర కార్పొరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. కార్మికులు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కొత్త మార్కెటింగ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, నూతన మార్కెట్ సవరణ చట్టాన్ని ఐక్యత
కార్మిక రైతాంగం పట్ల ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజా సంఘాలు రైతు సంఘాల నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉందని అన్నారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ నేడు జరగాల్సిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిలుపుదల చేస్తూ దానిలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చుండూరి రంగారావు, కంకణ లాంజనీయులు, మోహన్, ప్రజా సంఘాల నాయకులు జి శ్రీనివాసరావు, కొండారెడ్డి, సర్దార్, లలితకుమారి, రమేష్, దాసరి సుందరం, శ్రీరామ్ శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు, పిఓడబ్ల్యూ పద్మ, పీడీహెచ్ రాజశేఖర్, సిఐటియు నగర కార్యదర్శి మహేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. వాస్తవంగా ఈరోజు అయితే సమ్మె చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అయితే దీనికి భిన్నంగా ఈ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఉత్తరాదిన తీవ్రమైనటువంటి ఆంక్షలు ఉన్న కారణంగా దక్షిణాదిన నిరసనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యథావిధిగా జూలై 9వ తేదీన జరుగుతుందని తెలియజేయడానికి కోసమే ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నాము. వీటిలో ప్రధానంగా ఒకటి, పారిశ్రామిక కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో వాళ్ళు అంతకు ముందే సాధించుకున్నటువంటి అనేక చట్టాలను వారికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలి, రక్షణ ఉండాలి, అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి సహకారాలు ఉండాలి. రెండవది, సమగ్ర పంటల ఖర్చులని ప్రాతిపదికగా తీసుకొని పంటలకు ధరలు నిర్ణయించి అది అందరికీ వర్తింపజేయాలి. వ్యవసాయ కార్మికులు, రైతు కూలీలు, రైతులు 50 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళు అధిక వర్షాలకి, అధిక ఎండలకి, చలికి, ప్రకృతి వైపరీత్యాలకి ఎదురొడ్డడం మూలంగా 50 సంవత్సరాలకే వృద్ధాప్యం వారికి నెత్తికొచ్చింది. అనేక రోగాలకు కారణభూతులు అవుతారు. కాబట్టి వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీరాలనేది మరొక ప్రధానమైన డిమాండ్. ఇంకా అనేక డిమాండ్. కార్మిక కర్షక సంఘాలు ఈ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. అయితే వాయిదా వేయటం అనేటువంటిది ఇది తాత్కాలికమైన పోరాటం మాత్రం ఆగదని చెప్పని తెలియజెప్పేదానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతామని, అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పెద్దలు చెప్పున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు అనేక కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉంది. కనీస మద్దతు ధరల చట్టం కల్పించి ఈ దేశ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాలని చెప్పని రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున సంవత్సరాల తరబడి ఆందోళన చేసినటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని వాటిని అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో వాటిని అమలు చేయలేదు. చేయకపోగా ఇప్పుడు కొత్త తరహాలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకి, సామ్రాజ్యవాదులకి కట్టబెట్టేటువంటి చర్యలకు పాల్పడుతుంది. దీన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే దేశంలో గ్రామీణ సంక్షోభం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాల తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా మా ఆందోళనని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు సమ్మె జరగాలి. సమ్మెని జూలై 9కి వాయిదా వేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మా పోరాటాన్ని వాయిదా వేయడం తప్పితే విరమించేది ఉండదు. జూలై 9వ తేదీన జరిగే పారిశ్రామిక సమ్మెలో యావత్ ప్రజానీకం పాల్గొనాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కార్మిక కర్షక డిమాండ్ని పరిష్కారం చేయడం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతాం. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం 31వ తేదీన ఉదయం 10 గంటలకు చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా ఆహ్వానాలను మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, సభ్యులకు పంపించడం జరిగిందని అన్నారు.
ప్రధానంగా త్రాగునీరు, వ్యవసాయం, హార్టికల్చర్, వామాతో పాటు చైర్పర్సన్ అనుమతితో అత్యవసరంగా ఉన్నటువంటి అంశాలను కూడా చర్చిస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సభ్యులు, అధికారులు కూడా హాజరవుతారని అన్నారు. వేసవితో పాటు పశ్చిమ ప్రాంతంలో నీటి ఎద్దడి నివారణకు స్థానిక సంస్థల నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కూడా కొంత మొత్తాన్ని కేటాయించి నీటి అవసరాలకు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో నీటి పైపు లైన్లు లీకై సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వ్యాధుల నివారణకు చర్యలతో పాటు పైపులను లీకులను కూడా మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సభ్యులందరూ సర్వసభ్య సమావేశానికి సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము ఈ నెల 31వ తారీఖున నిర్వహించేదానికోసం మన గౌరవ చైర్పర్సన్ గారి అనుమతి తీసుకోవడం జరిగింది. సో చైర్పర్సన్ గారి అనుమతితో ఈ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల మే నెల 31వ తారీఖున నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవ మంత్రివర్యుల్ని, ఎంపీ గారిని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని, జడ్పీటీసీలని అండ్ ఎంపీపీలని అండ్ శాస్త్ర ఆహ్వానితుల్ని వీళ్ళందరూ కూడా మనం ఆహ్వానించడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా అజెండా ఐటమ్స్గా త్రాగునీరు, వ్యవసాయం, డ్వామా, డిఆర్డిఏ, హార్టికల్చరు వీటిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతర అంశాలు కూడా సందర్భానుసారంగా గౌరవ చైర్పర్సన్ గారి అనుమతితో అక్కడ రివ్యూ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి 3 జిల్లాలకు అంటే ఎర్స్టైల్ ప్రకాశం జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా సమాచారం అందజేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఈ నోట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులకి అందజేసి ఆ రోజు అదేవిధంగా గత సమావేశంలో జరిగిన ప్రజా పరిషత్ సమావేశంలో ఏదైతే మన గౌరవ సభ్యులు అడిగారో వాటికి సంబంధించిన కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా గౌరవ సభ్యులకు కూడా అందజేయడం జరుగుతుంది. సో రేపు జరగబోయే సమావేశంలో ఈ ప్రధానంగా మనకి సమ్మర్ సీజన్ కాబట్టి సో త్రాగునీటి మీద ఎక్కువ చర్చ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్వామాకు సంబంధించి కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి అది కూడా మన గౌరవ సభ్యులు చర్చించే అవకాశం ఉంటుంది. ఇంకా త్రాగునీటికి సంబంధించి ఈ మధ్య జరిగిన డిఆర్సీ మీటింగ్లో కావచ్చు, వివిధ మీటింగ్లో కావచ్చు, ఇదేంటంటే ప్రధానంగా అది జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే మండల పరిషత్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు ఈ స్థానిక సంస్థల్లో ఉన్న నిధులన్నింటినీ కూడా క్రోడీకరించి ఏదైతే మన పశ్చిమ ప్రాంతంలో ఈ త్రాగునీటి సమస్య ఎక్కడైతే అధికంగా ఉంటుందో ఇక్కడ కూడా ఏంటంటే ఈ మనకి సాధారణంగా జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే మండల పరిషత్ కావచ్చు 12% డ్రింకింగ్ వాటర్ కింద నిధులు కేటాయిస్తాము. ఆ నిధులతో పాటు 15th ఫైనాన్స్ అంటే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మనకి టైడు, అన్టైడ్ అని 2 రకాలు ఉంటాయి. ఈ 2 గ్రాంట్స్ కూడా మనం ఈ త్రాగునీటికి వినియోగించేదానికి అవకాశం ఉంది. సో ఎక్కడైతే అవసరాన్ని బట్టి మనం దీన్ని ఈ నిధుల్ని గౌరవ జిల్లా పరిషత్ వాళ్ళ సర్వసభ్య సమావేశం, అదేవిధంగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం తీసుకొని వాళ్ళ అనుమతితో ఇక్కడ అవసరాన్ని బట్టి మేము ఈ త్రాగునీటి సమస్యని అధిగమించే దానికోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ చాలా సురక్షితమైన నీటి ఇచ్చేదానికోసం కూడా మేము జిల్లా పరిషత్ ద్వారా, మండల పరిషత్ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి కూడా ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సర్వసభ్య సమావేశానికి అందరినీ గౌరవ సభ్యులు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించున్నాం. వాళ్ళందరూ కూడా సమ్మతి తెలియజేశారు వస్తారని. సో అజెండా ప్రకారం నిర్వహించి ఇంకా ఏదైతే మన జిల్లాలో ప్రధాన సమస్యలు ఉన్నాయో అజెండా ప్రకారం, లేకపోతే అజెండా లేని అంశాలు కూడా గౌరవ చైర్మన్ గారి అనుమతితో జిల్లాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా చర్చించి ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన పంపించాలంటే ప్రతిపాదన పంపించడానికి అవకాశం ఉంటుందండి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుల కోలాహలంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొండపి, కనిగిరి, దర్శి, మార్కాపురంలో సోమవారం వీటిని నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 21న ఒంగోలు, 22న సంతనూతలపాడు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించేలా ఇప్పటికే కార్యాచరణను రూపొందించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామ, మండల, పట్టణ కమిటీలు, అనుబంధ సంఘాల బాధ్యులతో మినీ మహానాడుల నిర్వహణకు అధిష్టానం ఆదేశించగా అలాగే నిర్వహించారు. కొండపి నియోజకవర్గ మినీ మహానాడు కొండపిలో ఏర్పాటు చేశారు. మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సారథ్యంలో మినీ మహానాడు జరిగింది. గ్రామ పట్టణాలకు చెందిన ముఖ్య నాయకులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. గడిచిన 11 మాసాల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా నాయకులు వివరించారు. విభిన్న వర్గాల ప్రజల కోసం
అమలు చేస్తున్న పథకాలను కొనియాడారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కోరారు. అందుకు కేడర్ ఇంకా చురుగ్గా పనిచేయాలని సూచించారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల పరిధిలో శాశ్వత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై పలు తీర్మానాలు చేశారు. జిల్లాలో మిగిలిన 4 నియోజకవర్గాల్లో గిద్దలూరుకు సంబంధించిన మినీ మహానాడు మంగళవారం నిర్వహించారు. వైపాలెంలో, ఒంగోలులో 21న, సంతనూతలపాడు నియోజకవర్గంలో మినీ మహానాడు 22న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూరుకు మద్దతుగా పలు చోట్ల తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీలు చేపట్టారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత మండలాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆదేశాల మేరకు ప్రకాశం భవనంలో టోల్ ఫ్రీ నెంబర్ 1077 ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 వరకు ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉండేలా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక వైద్య సిబ్బందిని కేటాయించారు. ప్రతి 12 గంటలకు ఒక బృందం చొప్పున విధులు నిర్వహించేలా 2 బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిఆర్ఓ చినబోబులేసు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు, తీర ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నమస్కారం అండి. మన ప్రకాశం జిల్లా రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకు అలర్ట్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అది వెంటనే జిల్లా అధికారుల గ్రూపులో, తహసీల్దార్ల గ్రూపులో పోస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అధికారులు అలర్ట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎప్పుడు ఏ మెసేజ్లు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు మండల స్థాయి అధికారులకు పంపిస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు వీసీ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. డేంజర్ సిచ్యువేషన్ అని ఇంతవరకు రాలేదు. వర్షాలు పడుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మండలాల వారీగా చూస్తే కొండపిలో 52.8 మిల్లీమీటర్లు, కొత్తపట్నంలో 56.4, ఒంగోలులో 42.6, పొదిలిలో 36.2, కొండపిలో 34.4, జరుగుమల్లిలో 32.8, టంగుటూరులో 24.8, తాళ్ళూరులో 20.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వాతావరణం చల్లబడి ప్రజలకు వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో కేఎల్ గ్రూప్ అనుసంధానంతో అమెజాన్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకింగ్, శ్రీచక్ర హోండైలో ప్రమోటర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు నిరుద్యోగ యువకులు దాదాపు 50 మందికి పైగా హాజరయ్యారు. అమెజాన్ గ్రూపులో 19 నుంచి 21,000 రూపాయల దాకా, ఎయిర్టెల్ బ్యాంకింగ్ పేమెంట్లో 16,000 దాకా, శ్రీచక్ర హోండైలో 10,000 నుంచి 15,000 రూపాయల దాకా శాలరీ ఉంటుందని, స్త్రీ పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టీజే రాజారావు తెలిపారు. కేఎల్ గ్రూప్ హెచ్ఆర్ శివ, ఎయిర్టెల్ పేమెంట్ గ్రూప్ రాజేష్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈరోజు జిల్లా ఉపాధి కార్యాలయం ఒంగోలు వారు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో
కేఎల్ గ్రూప్ వారు అంటే అమెజాన్ ప్యాకింగ్ సంబంధించిన చెన్నై వారు ఖాళీలు 350 దాకా ఉన్నాయండి. మేల్ ఫీమేల్ పాల్గొవచ్చు. 20,000 శాలరీ దాకా ఉంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వారు మరియు శ్రీచక్ర హుండాయ్ వారు కూడా ఈరోజు జామేళాలో పాల్గొన్నారు. వీళ్ళు కూడా 30-35 ఖాళీలు ఉన్నాయి. ఎయిర్టెల్ బ్యాంకులో 30 ఖాళీలు ఉన్నాయి. చక్ర హుండాయ్లో 35 ఖాళీలు ఉన్నాయి. మేలు ఫిమేల్ ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు జాబ్ సీకర్స్ వచ్చి ఉన్నారు. మేలు ఫిమేల్ ఎవరైనా సరే అవకాశం ఉన్న వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో పాల్గొని సెలెక్ట్ అవ్వడానికి ఈరోజు జామేళా. అండి నా పేరు రాజేష్ అండి. మేము వచ్చి పేటీఎం మేనేజర్ నెల్లూరు అండ్ ఒంగోలు డిస్టిక్కి. ఈరోజు ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీస్ సంబంధించి మనము జాబ్ వ్యాకెన్సీ పెట్టాము. సో మనకి ఇక్కడ ఒంగోలు టౌన్లో 40 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనము శాలరీ 21,000 ఇస్తాం వీళ్ళకి శాలరీ. సో ఇప్పటి వరకు ఒక 2 వరకు మనకు వచ్చారు. సో మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చినంటే ఇంక వీళ్ళందరూ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే నా పేరు శివ అండి. నేను కేఎల్ గ్రూప్ నుంచి వచ్చాను అమెజాన్కి. ఇప్పుడు మనం చేసే వర్క్ అమెజాన్ అంటే చెన్నైలో వర్క్ ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఇక్కడ ఒంగోలులో కండక్షన్ జాబ్ మేళాకి మేము వచ్చాము. మనకు 350 మందికి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు జాబ్ మేళాకి వచ్చిన అందరూ వాళ్ళు దాన్ని విజయవంతంగా పాల్గొని వస్తారని ఆశిస్తున్నాము. ఓకే, శాలరీ వచ్చి 21,000 వస్తుందండి పర్ మంత్. నెలకు వచ్చి 22 రోజులు జాబ్ చేస్తాం మనం. 8 రోజులు సెలవులు ఉంటాయి. ఆ సెలవులు రోజు చేసుకుంటే ఇంకా అడిషనల్ పేమెంట్ కూడా వస్తుంది. మనకి ఏంటంటే అక్కడ అంత చెన్నైకి వెళ్ళినాక హాస్టల్ ప్రొవైడర్ మేమే చూపిస్తాము. దానికి పేబుల్ అవుతుంది. పీజీ మేము చూపిస్తాము. దాని పర్ మంత్కి 4,000 ఉంటుంది పే బాక్స్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ పడ్డట్టుగా 30% శాలరీ పడిపోద్ది. మనకి పిఎఫ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. మనకి లేడీస్ హాస్టల్ సపరేట్గా ఉంటే వాళ్ళకి ఎస్కార్ట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అక్కడ 10 hours డ్యూటీ ఉంటుంది పర్ డే. ఏపీ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి సిఐటియు జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, శాంతి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కల్పన మద్దతు తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని, 102 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ డ్రైవర్ల కష్టానికి గుర్తించి న్యాయం చేయాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా 1 నుంచి 2 తేదీల్లోగా జీతాలు ఇవ్వాలని అన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ యాజమాన్యం తమపై వేధింపులు ఆపాలని, యాజమాన్య వాటా పిఎఫ్ను యాజమాన్యం చెల్లించాలని, ఈఎస్ఐ చెల్లించాలని అన్నారు. పండగ జాతీయ సెలవులు అమలు చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోయిన ఆరోగ్య బీమా, ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. గతంలో ఉన్న విధంగా కనీసం 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, దహన సంస్కార ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఎం విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం దేవి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాల నుంచి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 డ్రైవర్లుగా మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటికి 9 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా 7,870 రూపాయలు మాత్రమే మాకు జీతంగా ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో 7,870 రూపాయలకి ఎవరికైనా సరిపోతుందా? మా బాధలు ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని మేము తెలియజేస్తున్నామండి. సమాన పనికి సమాన వేతనం అన్నట్టు జియో వచ్చింది. జియో పరంగా మాకు 18,500 రూపాయలు మాకు జీత పరంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. పెండింగ్ బిల్లులు 4 నెలల నుంచి పెండింగ్ బిల్లులు జీతం పడలేదు. ఏది 7,870 రూపాయలు కూడా 4 నెలల నుంచి మాకు కూడా జీతాలు పడలేదు. మేము ఎలా బతకాలి? ఒక్కసారైనా మా గురించి అర్థం చేసుకుని మీ దృష్టికి మేము చేస్తున్నాం సార్. ఏంటంటే మీరు ఆలోచించండి, 7,870 రూపాయలకి ఈ రోజులలో ఏమన్నా సరిపోతుందా? మాకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పెంచలేదు సార్. ఇంకొకటి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వీక్లీ సెలవులు, మంత్లీ సెలవులు ఏమీ లేవు. మాకు ఉద్యోగ భద్రత ఒకటి, వీక్లీ సెలవులు, జీతము మా జీతము జియో పరంగా 18,500 ప్రకంగా మాకు జీతం ఇవ్వాలి సార్. డిమాండ్ల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 102 ఎక్స్ప్రెస్ అంటే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు ఈరోజు నిరవధిక ఆందోళనకి పూనుకున్నారు. వారు చేస్తున్న పోరాటానికి సిఐటిగా మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మిమ్మల్ని సానుకూలంగా ఎన్నుకున్నారు, మీరు సానుకూలంగా కార్మిక వర్గం పట్ల వ్యవహరించాలి. వాళ్ళ కోరికలు వినాలి. ఈపాటికే వాళ్ళ అర్జీల రూపంలో, వినతుల రూపంలో ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. కానీ స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలి.
7,000 రూపాయలకి ఎలా బతుకుతారో మీరే సమాధానం చెప్పాలి. ఉద్యోగ భద్రత లేకుండా ఎలా జీవనం సాగిస్తారో సమాధానం చెప్పాలా. అందుకని న్యాయసమ్మతమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించి మీరు చేయాలి. అలా లేని పక్షంలో 102 ఉద్యోగులు ఒంటరిగా ఉండరు. 104 ఉంది, 108 ఉంది, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం ఉంది. వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కలిసి అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చడం కోసం ప్రయత్నం చేస్తారు. అందుకని ప్రభుత్వం అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఇంత దూరం వ్యవహరించకుండా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని సిఐటి పక్షాన డిమాండ్ చేస్తారు. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ వాణిజ్య సముదాయంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతన వజ్ర కవచ సంప్రోక్షణ సహస్ర కలశాభిషేక కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఋత్వికులు ప్రాంగణంలో ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సహస్ర కలశారాధన, నూతన వజ్ర కవచానికి వాస్తుశుద్ధి లాంటి విశేష క్రతువులను పూర్తి చేసిన పిదప నిర్వహించిన సహస్ర కలశాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా గర్భాలయంలో గల వెంకటేశ్వరునితో పాటు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఏకకాలంలో కలశాభిషేకాన్ని నిర్వహించి ఆపై పంచామృతాలతో అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. అనంతరం ప్రాంగణంలో నిర్వహించిన తిరుప్పావడ సేవ ఆద్యంతం చూడచక్కగా సాగింది. కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుని కృపకు పాత్రులయ్యారు. కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతిగా భక్తుల హృదయాలలో నడిచే దైవంగా పరమాచార్యగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 132వ జయంతి వేడుకలను కంచి పరమాచార్య ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న స్వామివారి మందిరంలో పంచలోహ విగ్రహానికి అభిషేకం నిర్వహించి పాద పూజా కార్యక్రమాన్ని శ్రీగిరి దేవస్థానం వేద పండితులు ప్రకాష్ శర్మ నిర్వహించారు. అనంతరం గోపూజ కార్యక్రమాన్ని జరిపించారు. ధీరజ్ హాస్పిటల్ డాక్టర్ సుధీర్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సాయిచంద్, వెంకటేశ్వర్లు చౌదరి దంపతులు పాల్గొన్నారు. పురస్కరించుకుని ఈ రోజున స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలగడం కోసం నడిచే దేవుడుగా భావించి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి యొక్క జయంతి మహోత్సవంలో ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాన్ని జరిపించుకోవటం, ఆ అభిషేకాన్ని మన నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి.
కొబ్బరికాయ ఇచ్చారు కదా చెప్పాలి పైన పెట్టి నైవేద్యం అవసరం నైవేద్యం పెడితే తర్వాత అలంకారం చేసి మళ్ళీ సమర్పయామి నైవేద్యం. లాయర్పేటలోని రైతు బజారు ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారిని సింధూరంతో అలంకరించి ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. మన్యు సూక్త సహితంగా అర్చక స్వామి అళగరి శ్రీనివాసులు అష్టోత్తర శత సహస్రనామాలతో పూజలు జరిపించి స్వామివారికి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా 12 గంటల ఏకాహ పారాయణలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అళగరి శ్రీనుస్వామి తెలిపారు. డి న్యూస్లో నేటి మాట. కళ్ళల్లో జారే కన్నీళ్లను తుడవటానికి బంధాలను వెతుక్కోవద్దు. కళ్ళల్లో కన్నీళ్లు జారకుండా ఉండటానికి బంధాలను వెతుక్కో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.